నాన్న నింగినైనా కలుస్తాయా? హలో, ఎక్కడున్నారా? నేను ఇక్కడే పార్క్లో ఉన్నారా. ఏం చేస్తున్నావు? జాగింగ్ అని వచ్చాను, బట్ ఇక్కడ 2 విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో వాటిని చూద్దామని ఆగా. ఏంటవి? ఒకడేమో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు. ఏంటి? ఐ లవ్ యూ. నో, నాకు ఇష్టం ఉండదు. అట్లీస్ట్ ఆ ఫ్లవర్ అని ఇచ్చి ప్రపోజ్ చేసావా? నువ్వు ఒప్పుకుంటే ఫ్లవర్ ఇద్దాం అనుకుంటా, నువ్వు ఒప్పుకోలేదుగా. చీపో. రైట్. చా, పరువు తీసేశాడరా. ఇంకొంతమంది బ్యాచ్ ఏమో 7 స్టోన్స్ గేమ్ ఆడుతున్నారు. అరే మామ, ఇన్ని లవ్ సక్సెస్ కావాలంటే ఇది తగలాలిగా. సరేరా, ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. పక్కన సార్, ఆడేటోనే పక్కకు జరమంటావురా? సారీ బాస్, ప్లీజ్ ప్లీజ్ కొంచెం పక్కకు జరగండి. Stupid rascal. లవ్వా? వాట్? నా చేతిలో ఉన్న పువ్వు మీ చేతితో తీసుకొని మీ చేతిని నాకు అందిస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నన్ను కలిసి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే లవ్వా? ఒక్క మాట, లవ్ అంటే ఒక మ్యాజిక్ లాంటిది. ఆ మ్యాజిక్తో మ్యాచ్ కావాలని చూడాలి, కానీ దాన్ని లాజిక్తో లింక్ చేసి లోన్లీగా మిగిలిపోకూడదు. తొక్కేం కాదు, నీలాంటి వాళ్ళు అసలు పార్క్ ఎందుకు వస్తారు? అప్పుడప్పుడు ప్రశాంతత కోసం వస్తుంటానండి. ఐ హేట్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ, అప్పుడప్పుడు మాత్రమే ప్రశాంతత కోసం వస్తుంటాను. మీరు వస్తానంటే రోజు వస్తాను. భయ్యా, నేను అన్నిసార్లు అమ్మాయి చుట్టూ తిరిగిస్తేనే ఒప్పుకోలేదు. నువ్వు ఒక్కసారి పార్క్ చుట్టూ తిరిగి పూవిస్తే ఎలా తీసుకుంటుందిరా? హాయ్ అండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క 5 minutes కూర్చోండి, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్స్. ఒక్క
ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. అయ్యో బాబోయ్, అసలు మీకు నాలో ఏం నచ్చిందిరా బాబు? మీ నవ్వండి. డబ్బులో ఏముంది? నవ్వులో ఏముందా? మీ చిన్ని చిన్ని పెదాలతో నవ్వే మీ చిరునవ్వుకి సుడిగాలై చిరుగాలై తలుంచింది. మరి నేనెంత? ఓ చిన్న ధూలంతా. కానీ మీరు నాకు నచ్చలేదు. ఎందుకు? మీ నవ్వు నాకు నచ్చలేదు. ఈ కాలంలో అబ్బాయిలు చేతిలో పువ్వు పట్టుకొని కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేయడం కామన్ అయిపోయింది. అలాంటి ప్రేమలో నిజాయితీ ఉండదు. మీది కూడా అలాంటి ప్రేమ అనుకుంటున్నాను, కాబట్టి మీ ప్రేమలో కూడా నిజాయితీ ఉండదు. ఈ రోజుల్లో ప్రతి అబ్బాయి తన చేతిలోంచి పువ్వు తీసుకుంటే చాలని అనుకుంటున్నారు. అలాంటి ప్రేమలో నిజాయితీ ఉండదు. ఎందుకంటే ఆ పువ్వు వాడిపోయినట్టే వాళ్ళ ప్రేమ కూడా ఫెయిల్ అవుతుంటుంది. కానీ నేను మాత్రం ఆ పువ్వుతో పాటు మీ చేయిని కూడా ఆంక్షిస్తున్నా. కాబట్టి నా ప్రేమలో నిజాయితీ ఉందనే అనుకుంటున్నా. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి? బాయ్ ఫ్రెండా? ఎందుకంటే ఈ రోజుల్లో యావరేజ్గా ఉండే అమ్మాయిలే 4-5 మెయింటైన్ చేస్తున్నారు. అలాంటిది ఇంత అందమైన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా పార్క్లో ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా బొమ్మ వేస్తుంది. అది కూడా ప్రభాస్ బొమ్మ. కన్ఫామ్ అండి, మీకు బాయ్ ఫ్రెండ్ లేడు. మీకోసమని ఒక ఇంద్రభవనం లాంటి ఓ మేడ కట్టి మిమ్మల్ని ప్రతి నిమిషం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఒకవేళ నేను ఈ ప్రేమని ఒప్పుకోకపోతే? ఒక్కసారి పాస్ట్లోకి వెళ్దామండి. పాస్ట్లో షాజహాన్ కూడా ముంతాజ్కి గుర్తుగా తాజ్మహల్ కట్టాడండి. కానీ ముంతాజ్ని కాకుండా తన ప్రేమని తన గుర్తుగా ఉంచుకున్నాడు. నేను కూడా అంతే, నా ప్రేమని దాచుకుంటా. నీ పేరేంటి? పృథ్వీ. నా పేరు అమృత. అమృత అంటే పురాతనంలోకి వెళ్తే అమృత అంటే ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. పృథ్వీ అంటే భూమి. నీకు నాకు డిస్టెన్స్ చాలా ఎక్కువ, అంటే నీకు నాకు మధ్య తీరం చాలా దూరం. మీరున్న తీరం ఎంత దూరమైనా, అలల రూపంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ప్రేమతో నన్ను ఆరాధించి నా కోసం అందించిన మీ చేతిని నా ఆయువు ఆగిపోయేంత వరకు మీతో పయనిస్తూనే ఉంటా. సరే, ఈ ప్రేమలో నిజాయితీ ఉండొచ్చు, కానీ నాకు మా ఇంట్లో వాళ్ళకి ప్రేమ మీద నమ్మకం లేదు. మీరు నన్ను ఒప్పించవచ్చు, కానీ మా పేరెంట్స్ని ఒప్పించలేరు. ఏమండి, మీరు నవ్వుతూ ఒక్కసారి అనండి చాలు, నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. ఏంటి అనేది? మా నాన్న పోలీస్. అయ్యో, ఒక్కటి చెప్తా వినండి. ముళ్ళును చూసి భయపడితే పువ్వు దొరకదండి. మీ అమ్మాయిల గురించి ఒక నిజం చెప్తానండి. మీకు అవతలి వాళ్ళు ఎంత ఇష్టం లేకపోయినా మిమ్మల్ని పొగడగానే మీరు నవ్వుతూ అన్నీ మర్చిపోతారే. ఎందుకంటే ఇందాక మీ నాన్నని ముళ్ళుతో పోల్చినప్పుడు మీరెంత బాధపడ్డారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని పువ్వుతో పోల్చగానే మీరెంత ఆనందపడ్డారో నాకు ఇక్కడ కనబడుతుంది. హలో, స్టాప్. మీరు అడిగిన 5 minutes అయిపోయాయి అండ్ యూఆర్ డిస్టర్బింగ్ మీ అలాట్. ప్లీజ్ గెట్ అవే ఫ్రమ్ హియర్. మిమ్మల్ని నేను నిజంగా డిస్టర్బ్ చేస్తున్నానన్న విషయం నాకు తెలీదు. ఒకవేళ నేను మిమ్మల్ని నిజంగా డిస్టర్బ్ చేశానని మీరు అనుకుంటే ఈ క్షణం ఇక్కడి నుండి 3 అడుగులు ముందుకు వేస్తాను. ఆ లోపు మీ ఫీలింగ్స్ నాతో ఎక్స్ప్రెస్ చేయండి, లేకపోతే నాపై మీకు లవ్ లేనట్టే. థ్యాంక్ యూ. మీ మేడలో నీ ప్రేమతో పాటు నన్ను కూడా దాచుకుంటావా?
ఇంత మంచి డైలాగ్స్ చెప్పావు కదా నువ్వు ఇంప్రెస్ చేయడానికా? కాదు, మా బాస్ కోసం. ఎవరు మీ బాస్? పూరి జగన్నాథ్ అని. ఎందుకు? అంటే అతను డైరెక్టర్స్ కాంటెస్ట్ పెట్టాడు, అక్కడ సక్సెస్ అవుతానో లేదు కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ అయిపోయా. యూ నాన్న నింగినే ఇలా కలుస్తాయా? చెప్పు నాన్న, చెప్పు నాన్న. చిటి తల్లి, మింగి నేల కలుస్తాయమ్మా. నేను మీ మమ్మీ కలిసాం కదా, అలా.